మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఎందుకు ఇప్పుడు ఇట్లా అంటే ఇట్లా అలంకరణ అంటే మీకు ఇష్టమా, లేకపోతే ఎందుకు ఇట్లా తయారవుతారు అన్నట్టు? అలంకారం ఇప్పుడు తెలంగాణలో తెలియదే ముందు గోల్డ్ అంటే చాలా విపరీతంగా ఇష్టం. లేడీస్ కాడికి వెళ్ళి జెంట్స్ కాడికి వెళ్ళి అందరూ గోల్డ్ లేదు పెళ్లికి పోవాలంటే పోలేరు చాలా మంది. మ్యాక్సిమం గోల్డ్ వేసుకుంటానే పెళ్లికి పోతారు. అందరికన్నా స్పెషల్గా ఏంటంటే జర దొడ్డుగా చేయించుకుంటూ అది కొత్తగా ఉంటుంది. అందరు వేసుకున్నట్టు మనం వేసుకుంటే బాగుంది అన్న కొత్త లావ్ చేయించుకున్నప్పుడు చేయించుకున్నప్పుడు నన్ను చూసి చాలా మంది చేయించుకోరు హైదరాబాద్. మీకంటే చిన్నప్పటి నుంచే అంటే దాని ఏమంటారు రిచ్ పర్సన్స్ అన్న మీరు? చిన్నప్పుడు మనం కష్టపడి వచ్చిన వాళ్ళం. రిచ్ పర్సన్ ఏం కాదు, ఒక్కొక్క మెట్టు ఎక్కి కష్టపడుకుంటూ వచ్చిన వాళ్ళం. అంటే మీ ముందు తరం నుంచా లేకపోతే ఇప్పుడు మీ తరం? నా తరం. మా ఫాదరు ఆర్టిస్ట్ డ్రైవరు. ఆయన కుస్తీలు కొట్లాడిపిస్తున్నాడు. హైదరాబాద్లో 20 తాలింప్స్ ఉన్నాయి. అట్లా కుస్తీలు కొట్లాడిపించుకుంటా జాబ్ చేస్తుండే. అప్పుడు ఏమిటంటే 4000 సాలరీ ఉంటుండే మా ఫాదర్కు. దాంతో ఇల్లు నడిపించాలి. ఇంకా ఈ కుస్తీలు నేర్పించే వాళ్ళకి అందరికి తీసుకొని ఇంకా ఈయన సొంత డబ్బులతో కటింగ్ చేపిస్తుండే అందరికి. అట్లా అప్పుడు 4000 వస్తే చాలా గొప్ప. అది 40,000 లాగా అప్పుడు అట్లా ఉంటుండే. ఎంతమంది అన్న మీరు? అంటే బ్రదర్స్? ఇద్దరు. మీరు పెద్ద వాళ్ళ? చిన్న లాస్ట్. 2 సిస్టర్స్, ఒక బ్రదర్. 4 నంబర్స్. నాకు 4 నంబర్స్. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారా అన్న? రియల్ ఎస్టేట్ కొనడం మీద ఉంటే అమ్మడం, లిటికేషన్ ఉంటే అవి వస్తుంటాయి, సాల్వ్ చేస్తాం. అంటే ఏమన్నా సెటిల్మెంట్స్ అంటారు లైక్ అవా? సెటిల్మెంట్ అది ఇద్దరిని కూర్చొని మాట్లాడడం. అంటే అన్న ఇప్పుడు సెటిల్మెంట్స్ అంటే కొంచెం గొడవలు కొట్లాటలు అవి ఎక్కువ అవుతా ఉంటాయి కదా? ఉంటాయి అవి కంపల్సరీ. మరి అట్లాంటివి జరిగితే ఇట్లా పోలీసులు రావడం, అట్లాంటి కేసు అవ్వడం, ఇట్లాంటివి అన్ని ఉండే కదా. సెటిల్మెంట్ అంటే దేని అంటారు? ఇద్దరు గొడవ పడితే దాన్ని పోయి మధ్యలో పోయి సంజాంచి వాళ్ళకి అమౌంట్ ఇంత కాదు ఇంత అని ఇప్పియడం సెటిల్మెంట్ అంటే. చాలా మందికి సెటిల్మెంట్ అంటే ఏదో అనుకుంటారు. అంటే ఇప్పుడు నేను మీలాగానే ఇంకో గోల్డ్ మెన్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చూపించింది అనమాట. తన దగ్గర ఒక పర్సనల్ రివాల్వర్, ఇంకొకటి ఏదో సంథింగ్ ఒక నైఫ్ కూడా ఉన్నది ఆయన దగ్గర. ఇంకేదో అంటే తను ఏం చేసినా కూడా చెల్లుతుంది అన్నట్టు ఒక చిన్నది ఐడి కార్డ్ లా కూడా ఆయన దగ్గర ఇచ్చారు అన్నట్టు. సో అట్లా మీ దగ్గర ఉంటాయా అట్లా? అంటే లైసెన్స్ రివాల్వర్ ఉంది అంతే. ఓకే. అంటే ఇంకా రియల్ ఎస్టేట్ కాకుండా ఇంకేం చేస్తారన్న పొలిటికల్గా అట్లా? పొలిటికల్గా అంటే పొలిటికల్గా తిరగడం అంతే. పొలిటికల్గా ఇప్పుడు టీఆర్ఎస్ ఫస్ట్ నుంచి ఉద్యోగం నుంచి అప్పటి నుంచి చేసింది అందులోనే అదే పార్టీలో. తెలంగాణ రాకముందు నుంచి తెలంగాణ వచ్చినాక కొద్దిగా పార్టీలో తిరగడం బంద్ చేసిన అంతే. తెలంగాణ వచ్చే వరకు అయితే అందులోనే రైలు రోకో బస్ రోకో అవన్నీ పిలిపించినప్పుడు చేసినాం. ధర్నాలు గిర్నాలు అన్ని రోడ్ల మీద కూర్చోవడము, అవి ల్యాండ్ల మీద కొన్ని కేసులు 50-60 కేసులు ల్యాండ్ల మీద అట్లా జరిగినాయి కొన్ని అప్పుడు.